బ్యాక్ డోరీస్కి ఇలాంటి హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే మనకి చాలా క్యూట్ అండ్ నైస్గా కూడా ఉంటాయండి. చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఇలాంటి మంచి మంచి కుడితే వాళ్ళు చాలా క్యూట్గా వేసుకుంటారండి. ఇక్కడ వచ్చేసి మనము ఈ హ్యాంగింగ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి మనం హ్యాంగింగ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫస్ట్ వచ్చేసి క్లాత్ అనేది తీసుకోవాలండి. క్లాత్ అనేది మనకి ఎన్ని ఇంచెస్ కావాలి అని చెప్పేసి ముందే మనం చూసుకోవాలి. నేనైతే 4 ఇంచెస్ అటు 4 ఇంచ్ 4 ఇంచెస్గా తీసుకున్నాను. ఈ 4 ఇంచెస్ని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఇలా ఖర్చులు అనేవి ఎక్స్ట్రాస్ లేకుండా కట్ చేసుకోవాలి. ముందు వచ్చేసి స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకొని అంటే కదలకుండా అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి వేరే క్లాత్ మనం ఏ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా స్టిచ్ చేసుకుంటున్నామో వాటికి వచ్చేసి మనం ఏ క్లాత్ కలుస్తుందో ఆ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను సమోసా లాగా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజుగా, దానికంటే చిన్న సైజుగా 2 ఇంచెస్ 3 ఇంచెస్ అలా తీసుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం సమోసా లాగా రావాలి. ఆ సమోసా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది కిందకి చూడాలన్నమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి చూడండి మనం ఫస్ట్ వచ్చేసి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న మధ్యలో వచ్చేసి మనము ముందు డోరీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ డోరీ అనేది మనము ఆ మధ్యలో పెట్టాలి. ఇటువైపు వచ్చేసి మళ్ళీ ఇంకో సమోసా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకోవైపు రెండో వైపు వచ్చేసి ఈ సమోసా అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇలా వచ్చేసి మనం ఇప్పుడు పెట్టుకున్నాక సమోసా అనేవి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, లోపలికని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో చివరిని వచ్చేసి నేను ఇలా మడత వేసుకున్నాను కదా, అలా మడత వేసుకోవడం వల్ల అలా ఎందుకు మడత వేసుకొని స్టిచ్ చేస్తున్నానంటే మనము లోపల నుంచి బయటికి తిప్పినప్పుడు ఆ ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఉంటాయి అన్నమాట, లోపలికి ఫోల్డ్ అయిపోతాయి. అందుకే చెప్పేసి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము లోపలిది ఇక్కడ బయటికి ఇలా మనం లాక్కోవాలి. ఇలా లాక్కున్నప్పుడు చూడండి ఇలా డోర్ హ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోయింది. చాలా క్యూట్గా ఉంది కదా. ఇవైతే చిన్న పిల్లలకి చాలా క్యూట్గా ఉంటాయండి. అంటే ఇంకొంచెం పెద్దగా పెట్టుకున్నా అంటే మనకి చిన్న బటర్ఫ్లై లాగా కనపడుతుందండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి రెండో డోరీకి కూడా సేమ్ ఇలానే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో అవుతండి. ఈ డోరీస్ అనేవి ఎలా ఉన్నాయో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.